జాగృతి ఆధ్వర్యంలో ఇంద్రపార్క్ వద్ద 72 గంటల పాటు దీక్ష కూడా ఇప్పటివరకే ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. దీక్షకు సంబంధించి కూడా ఇప్పటివరకే పర్మిషన్ వచ్చిందా? ఒకవేళ పర్మిషన్ వస్తే దీక్ష ఎంతసేపు చేయబోతున్నారు? ఒకవేళ పర్మిషన్ రాకపోతే మాత్రం దీక్షకు సంబంధించిన ఆ స్థలం కూడా మార్చే అవకాశం ఉందనే దానిపైన కూడా మనతో మాట్లాడడానికి ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు. మేడం నమస్తే. దీక్షకు సంబంధించి 72 గంటల పాటు కూడా బీసీల కోసం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు పూనుకున్నారు. కానీ సభకు సంబంధించినంత వరకు పర్మిషన్ ఏమైనా వచ్చిందా? ఇప్పటికైతే పోలీసులు ఫస్ట్ 24 అవర్స్ ఇస్తామని చెప్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము 72 గంటలు ఇవ్వండి. ఎందుకంటే బీసీ అనేటటువంటిది ఒక పదంలా కనపడ్డ అంతర్లీనంగా అందులో దాదాపుగా 112 కులాలు ఉంటాయి. కాబట్టి వారందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలంటే అట్లీస్ట్ 3 డేస్ టైం పడుతుంది. కాబట్టి 72 గంటలు చేయాలనుకుంటున్నామని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు అన్నట్టుగా తెలంగాణ జాగృతి చేపట్టిన అనేక ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడు కూడా మేము శాంతియుతంగా ఉన్నాము. ఎక్కడ గవర్నెన్స్కి డిస్టర్బ్ చేయకుండా పనిచేసాం. కాబట్టి ఖచ్చితంగా మా దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఆల్టర్నేట్గా న్యాయస్థానాన్ని కూడా మేము అప్రోచ్ అయి ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక గాంధీ చూపించినటువంటి మార్గం. మేము ఎవరిని ఏమనట్లేదు. మేమే అన్నం తినకుండా మేమే నీళ్ళు తాగకుండా దీక్ష చేస్తూ ఉన్నాము. సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకు కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ సహకరిస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. బీసీలు అంటే కవితకి ఎందుకు ఇంట్రెస్ట్? ఫస్ట్ బీసీలకు కవితకున్న సంబంధం ఏంటి అనేది కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రశ్నలు. అంటే ప్రధానంగా ఒకటండి, నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైతే మహిళా బిల్లు కోసం పోరాటం చేశామో ఆనాడు నేను ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటంటే ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లో భాగం రావాలంటే అసలంటూ ఓబీసీలకు హక్కులు ఉండాలనేటటువంటి సాంకేతికపరమైనటువంటి అంశంతో మా ఓబీసీ మహిళలకు న్యాయం జరగకుండా అవుతుంది. కాబట్టి ఓబీసీ బిల్లు కోసం పోరాటం చేస్తామని ఆనాడే ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినాము. కామారెడ్డి డిక్లరేషన్ మీరు పూర్తి చేయాలని చెప్పినాము. ఆ పోరాట ఫలితంగా అనేక ముందడుగులు పడ్డాయి. ఇక చివరి దశకు వచ్చింది. 99% అయిపోయింది. రాష్ట్రపతి గారు ఒప్పుకోవాలి, గవర్నర్ గారు ఒప్పుకోవాలని చివరి దశలో ఆగింది. కాబట్టి ఏకవర్ దక్క బీసీ బిల్ పక్కా అనేటటువంటి నినాదంతో దీక్ష పూనుకుంటా ఉన్నాము. ఈ దీక్షతోని ఖచ్చితంగా కొంత స్పష్టత వస్తుంది అనేటటువంటి నమ్మకం మాకుంది. చాలామంది బీసీ మేధావులు, అట్లానే విద్యావంతులు, ప్రొఫెషనల్ బీసీలు అంటే డాక్టర్స్గా లాయర్స్గా ఉన్నటువంటి థింకింగ్ మైండ్స్, జర్నలిస్టులు అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు, నైతిక బలాన్ని ఇస్తూ ఉన్నారు. ఏదైతే ప్రతి అంశాన్ని, చిన్న అంశాన్ని కూడా మేము న్యాయ నిపుణులతో సంప్రదించి తీసుకెళ్తా ఉన్నామో దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. బీసీ జన బాంధవులందరికీ కూడా ఈ సందర్భంగా మద్దతు ఇస్తున్నందుకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తుంది, కానీ జాగృతిగా కవిత మాత్రం దాన్ని స్వాగతిస్తున్నారు. ఎట్లా చూడాలంటారు వేరియేషన్? అంటే ప్రధానంగా ఒకటండి, నేను కొత్త నాకు పార్లమెంట్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్డినెన్స్ అనేటటువంటి దాన్ని కోర్టులో మనము ఛాలెంజ్ చేసేటటువంటి ఆస్కారం ఉండదు. కొన్ని ఆర్డినెన్స్లు 2 నెలల టైం ఉంటుంది, కొన్ని ఆర్డినెన్స్లు 6 నెలల సమయంతో కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు హైకోర్టు సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు పెట్టాలని చెప్తుంది. ఇంత క్విక్గా మనకి బీసీ బిల్లు సొల్యూషన్ రావాలంటే ఆర్డినెన్స్ తప్ప మరో మార్గం లేదు అని చెప్పి తెలంగాణ జాగృతి నుండి నేను ఫోర్స్ చేస్తూ ప్రభుత్వాన్ని రైల్ రోకో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మేము రైల్ రోకో అనౌన్స్ చేసి దాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఒత్తిడికి లోనైనటువంటి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. సో మా ఒత్తిడి వల్ల వచ్చినటువంటి ఆర్డినెన్స్ నేను ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాను. అయితే నేను ఆర్డినెన్స్ అడిగాను తప్ప ఏ పార్టీ కూడా, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా అడగలేదు. సో సంబరాలు చేసుకునేటటువంటి హక్కు జాగృతికి ఉన్నది. సంబరాలు చేసుకోవాలి కూడా. ఉద్యమాలు చేసేటప్పుడు అది కేసీఆర్ గారు నేర్పించారు మాకు. ఉద్యమాల్లో అనేక పొరలు ఉంటాయి. ఒక పొరతోని, ఒక ఆయుధంతో, ఒక సెంటెన్స్తోని ఉద్యమం అనేది పూర్తి కాదు. తెలంగాణ ఉద్యమం ఎంత కాంప్లికేటెడ్, బీసీ ఉద్యమం అంతకన్నా కాంప్లికేటెడ్. ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇన్ని కులాలను సమీకరించి ఒక దగ్గర చేసి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా చిన్న విజయాన్నైనా కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆనాడు ఆర్డినెన్స్ పెట్టినప్పుడు మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అదే ఆర్డినెన్స్ ఇవాళ తాత్సారం చేస్తుంటే దీక్ష చేస్తున్నాం. సో ఆగేది ఏమీ లేదు, ఎక్కడ కూడా ఆపేది లేదు. అది ఏ పార్టీకి కూడా అవమానకరం కాదు, బీఆర్ఎస్ పార్టీకి అసలే వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఆర్డినెన్స్ అడిగింది కేవలం ఒక జాగృతి సంస్థనే. కాబట్టి మా సంస్థ నుండి అన్నట్టు సంబరాలు చేసుకున్నాం. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఒకవేళ ఉంటే జరిగే దీక్షకు బీఆర్ఎస్ తరఫున వాళ్ళని కూడా పిలవచ్చు కదా బీసీ నాయకులని. అదేవిధంగా కరీంనగర్లో 8వ తేదీన కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక బీసీ ధర్నా కూడా జరగబోతుంది. దానికి కవిత కూడా వెళ్ళొచ్చు కదా అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న విమర్శలు. ఒక విషయము ప్రవీణ్ గారు, నేనేమంటున్నా అంటే నేను చేపట్టేటటువంటి దీక్షకు అనేక మంది పొలిటికల్ పార్టీస్ నేను పిలిచాను. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి లెటర్ రాసిన అనుకోండి, ఇప్పుడు విమర్శ చేస్తున్న వాళ్ళే అంటే మీరు బీఆర్ఎస్లో లేరా, బీఆర్ఎస్ పార్టీకి లెటర్ ఎందుకు రాసిన అంటారు. నేను ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా నేను ఉన్నా. కాబట్టి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు ఎప్పుడైనా నా డయాస్ ఓపెన్ డయాసే ఉంటుంది. వేరే వాళ్ళకంటే ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇంటి వాళ్ళకి ఇన్విటేషన్ ఎందుకు ఇస్తాం? ఖచ్చితంగా వస్తారు, రావాలనుకున్న ప్రతి ఒక్కరు వస్తారు. ఐ వెల్కమ్ ఎవ్రీబడి. ఎవరు వచ్చినా కూడా మనం సాధారణంగా కూర్చోబెడతాం, మాట్లాడే అవకాశం ఇస్తాం, అన్నీ చేస్తాం, గౌరవిస్తాం.
ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నుండి ఇదివరకు ఇందిరా పార్క్లో పెట్టిన దీక్షలో కూడా కేవలం బీసీ ప్రజాప్రతినిధులని పెట్టినారు. నాకు ఇన్విటేషన్ అయితే లేదు, వెళ్ళలేదు. కరీంనగర్లో జరిగేటటువంటి దీక్షకు నాకు ఇన్విటేషన్ ఇస్తే 100% వెళ్తాను. అట్లేం లేదు. నాకు ఇన్విటేషన్ ఇచ్చిన దగ్గరికి పోకుండా నేను ఎందుకు, నా పార్టీ కదా, బీఆర్ఎస్లే ఉన్నా కదా, నేను ఎడిగిపోయినా. సో అందులో ఎక్కడికక్కడ ఏదో ఒక చిన్న వివాదం ఎతకాలి, దాన్ని పెద్ద చేయాలి అనేటటువంటి కుట్ర ప్రతిపక్షాలన్నీ కూడా పన్నుతూ ఉన్నాయి. సో అవన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఎప్పటికప్పుడు మా పార్టీని డిఫెండ్ చేసుకుంటూనే నేను ముందుకు సాగుతున్నా. ఇక ముందు కూడా అదే చేస్తాను. కవిత ఇప్పటివరకే బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా ఉద్యమం చేస్తుంది. నెక్స్ట్ పూలే విగ్రహానికి సంబంధించిన దానిపైన కూడా విగ్రహం పెట్టాలని చెప్పేసి కూడా మరోసారి కూడా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్తే ఇంకా కూడా చాలా వరకు మద్దతు ఉంటుంది కదా. అదేవిధంగా కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధినేతకు లేఖ రాసిందో, లేఖ రాసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పార్టీ నేతలు కూడా అందరూ కూడా కవితకు దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అంటే ప్రధానంగా ఒకటండి, నేను లేఖ రాసింది లేఖ బహిరంగం కావాలని నేను ఎప్పుడు రాయలే. లేఖ నేను అంతర్గతంగానే రాశాను. నేను అంతర్గతంగా రాసినటువంటి లేఖను బహిర్గతం చేసింది ఎవరన్నదే నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఆ ప్రశ్నకు పార్టీ నుండి నేను ఖచ్చితంగా సమాధానం ఆశిస్తున్నాను. ఎందుకంటే అది నా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. కేసీఆర్ గారు మా పార్టీ నాయకుడితో పాటు మా నాన్నగారు కూడా, నేను మా నాన్నగారికి మా పార్టీ నాయకుడికి రాసినటువంటి ఉత్తరం బయట పెట్టేటటువంటి ధైర్యం ఎవరు చేస్తారు? చేసినటువంటి వాళ్ళని ఎందుకు పార్టీ శిక్షించదు? ఇది మాత్రమే నేను అడుగుతున్నా, నాకు వేరే ప్రశ్నలు లేవు. అయితే లేఖలో ఉన్నటువంటి అంశాల మీద చర్చ నేను ఎప్పుడు కూడా పెట్టలేదు. ఎన్ని టీవీ ఛానళ్ళకి వెళ్ళినా ఎంతమంది అడిగినా నేను ఒకటే చెప్పాను, ఈ లేఖ అంతరంగంగా రాసింది, ఆ లేఖలో ఉన్న కంటెంట్స్ మీద నేను చర్చించదలుచుకోలేదని చెప్పాను. ఎప్పుడు కూడా చర్చించలేదు. అది లేఖ విషయంలో మీ నాన్నగారితోనే అడగొచ్చు కదా. అంటే లేఖ నేను రాస్తే మీరు ఎలా బయటికి వెళ్ళిందన్న, మీకు తెలియకుండా బయటికి వెళ్ళిందని చెప్పేసి కూడా కవిత అడగొచ్చు కదా అనేది కూడా ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. నేను అడగలేదని మీకు ఎవరు చెప్పారు? నేను అడగలేదని మీకు ఎవరు చెప్పారు? దేనికన్నా ఒక సమయం సందర్భం వస్తుంది. కేసీఆర్ గారు తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. వారు నిర్ణయం తీసుకొని చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకుంటాను. చాలామంది ఏదేదో ఊహించుకుంటారు. నేను ఎందుకు అడగనండి? నేను అడిగాను కదా, ఎక్కడ చేయాల్సిన పోరాటం అక్కడ చేస్తాను. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నటువంటి అనుభవం, అదేవిధంగా పార్టీని కాపాడుకోవాలనేటటువంటి తపన ఉన్న వ్యక్తిగా ఎక్కడికక్కడ మనం పార్టీని లూప్ హోల్స్ ప్లగ్ చేసుకోవాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలనే దాంట్లో నాకుండే చిన్న చిన్న అభిప్రాయాలు నేను కూడా కేసీఆర్ గారికి పంచుకుంటాను. అందులో వేరే ఆస్కారమే లేదు. సో ఆ పర్టిక్యులర్ లేఖను బహిర్గతం చేయడం మాత్రం ఖచ్చితంగా కుట్రపూరితంగా జరిగింది. అటువంటి కుట్రలు రిపీట్ కాకుండా ఉండాలని నేను పంతం బట్టి కూర్చున్నాను. బట్ కేసీఆర్ గారితో నేను నిరంతరం కమ్యూనికేషన్లోనే ఉన్నాను. వారు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను శిరసావహిస్తాను. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కార్యక్రమాలకు పిలుపునిస్తుందో ఆ సమయంలో కూడా కవిత వెళ్ళట్లేదు, పాల్గొనట్లేదు కనుక కూడా ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే పార్టీలో ఉంటూ కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తే మీరు ఎందుకు పాల్గొనట్లేదు కనుక కూడా ప్రశ్నలు లేవుతున్నాయి. ఎక్కడండి? ఏ కార్యక్రమానికి నేను వెళ్ళలేదు? ఎక్కడ పిలిపించారు? అంటే ఇప్పుడు ఇంకా కొన్ని ఇష్యూస్ చెప్తే అనవసరంగా ఇష్యూ పెద్దదవుతుంది. సో నేను చెప్పదలుచుకోలేదు. బట్ నేను ఒకటి సింగిల్ పాయింట్గా నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నేనేమి చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసిన అంశాలు, చేయని అంశాలు ఇదివరకు నేను జాగృతి నుండి అనేకం టేకప్ చేసిన. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు కూడా తెలంగాణ జాగృతి నుండే నేను ఢిల్లీలో మహిళా బిల్ కోసం పోరాటం చేసిన. అంటే ఆనాడు కూడా నేను పార్టీకి వ్యతిరేకం చేసిన కాదు కదా. ఈరోజు కూడా నేను పార్టీకి వ్యతిరేకం చేసిన. ఒక అంశం ఒక్కొక్కరు కొంత డెప్త్లో పనిచేయాలనుకుంటారు. నేను బీసీ అంశంలో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉన్నా, నేను మానసికంగా చాలా దగ్గరగా ఫీల్ అయ్యేటటువంటి అంశం, ఖచ్చితంగా సమాజంలో ఈ మార్పు రావాలని కోరుకునేటటువంటి అంశం. కాబట్టి దానికోసం నేను కొంచెం డెప్త్గా పనిచేస్తున్నాను. దానికోసం బీఆర్ఎస్ కాకుండా జాగృతిని వేదికగా నేను తీసుకున్నాను. తప్పు లేదు కదా. కేసీఆర్ గారు కూడా ఓపెన్ డయాస్లో చెప్పారు, జాగృతి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వారు చేసుకుంటారు. సో పెద్ద మనసుతో చూడాల్సినటువంటి అంశాన్ని చిన్నగా ఆలోచిస్తే చిన్నగా కనబడుతుంది. నేను మాత్రం తప్పు చేయడం లేదు. అల్టిమేట్గా బీసీలకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగితే అందులో నా పాత్ర ఎంతో కొంత ఉండాలనే భావంతో నేను పనిచేస్తాను. జాగృతిలో ఇప్పటివరకు ఎంతమంది బీసీలకు మీరు పదవులు ఇచ్చారు? మా జాగృతిలో ఎప్పుడైనా 80-90% బీసీ ఎస్టీ ఎస్సీలకే ఉంటాయి. అగ్రవర్ణాలే తక్కువ ఉంటారు వాస్తవానికి. ఇప్పుడుగా ఫస్ట్ నుంచి అంతే. నిన్నగాక మొన్నేసిన కమిటీలలో కూడా దాదాపుగా 90-95% బీసీలకే వేసినాం. అది కూడా కంటిన్యూ చేస్తాం ఇక ముందు కూడా. అంటే చాలా రోజుల నుంచి కూడా రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. అది మీ దృష్టి కూడా వచ్చి ఉంటే చాలా సందర్భాల్లో. కవిత తన నివాసం పక్కనే ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది జాగృతికి సంబంధించి. తొందరలో ఒక కొత్త పార్టీ కూడా పెట్టబోతుందనే చర్చ కూడా జరుగుతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఈ నా ఇంటి పక్కన కార్యాలయం అనేది ఏర్పాటు చేసుకుని 5-6 సంవత్సరాలు అయిందండి. కాకపోతే ఎంపీగా ఓడిపోయిన తర్వాత నాకు మంచిగా అనిపించలే. ఎందుకు కొత్త ఆఫీసు సెంటిమెంట్ అనిపించింది. ఆ తర్వాత పార్టీ నాకు అవకాశాలు ఇవ్వడం, ఎమ్మెల్సీగా 2 సార్లు నేను ఎన్నిక కావడం, ఆ తర్వాత అనేక ఉద్యమాలు చేస్తుండడం, రద్దీ పెరగడంతో ఖచ్చితంగా కార్యాలయాన్ని ప్రారంభించాలని ఒక మంచి రోజు చూసుకొని ప్రారంభించాం. అంతే తప్ప అందులో కొత్త విషయం ఏం లేదు, అంత సీరియస్ ఇష్యూ కూడా ఏం లేదు. కేటీఆర్ నాయకత్వంలో కవిత పనిచేయడానికి ఇష్టపడట్లేదు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే ప్రవీణ్, మీరు బీఆర్ఎస్ పార్టీ బీడ్ చూసే రిపోర్టర్.
ఈ లాస్ట్ 70 రోజులలో బీఆర్ఎస్ పార్టీ పిలిపించిన కార్యక్రమం ఏంది, నేను పాల్గొన్న కార్యక్రమం ఏంది మీరు చెప్పండి బ్రదర్ నాకు. ఇంకా నేను చెప్తున్నది, ఇంకా డెప్త్కి పోతే పార్టీ ఇబ్బంది పడితే పోదలుచుకోలే. నేను చేసేటటువంటి కార్యక్రమాలు నేను చేస్తున్నా. పార్టీ ఎక్కడ పిలిపించినా నేను దానికి మాట్లాడినా. పార్టీ రామన్నకు నోటీస్ ఇచ్చిన రోజు నేను స్పందించిన. పార్టీకి సంబంధించి ఏ అంశంలో ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఎదురైనా నేను స్పందించిన. కేసీఆర్ గారికి నోటీస్ వచ్చిన రోజు నేను వెళ్ళొచ్చిన. కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే నేను వెళ్ళొచ్చిన. సో నా తరఫు నుంచి నేను పార్టీకి సంబంధించి చేయని కార్యక్రమం లేదు. పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలో నేను వెళ్ళి నిలబడ్డా. సో పార్టీ నా పట్ల ఏ వైఖరి ప్రదర్శిస్తుంది అనేటటువంటిది డిఫరెంట్ స్టోరీ. అది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గమనిస్తున్నారు. అందులో వేరే ఆలోచన లేదు. కాకపోతే ఈ 70 రోజులలో ఈ లేఖ అనేటటువంటిది బయటకు వచ్చి ఇప్పటివరకు దాదాపు 60-70 రోజులు అవుతుంది. ఈ 70 రోజులలో మీరు నాకు చెప్పండి, ఒక్క కార్యక్రమం వాళ్ళు పిలిచింది నేను పోందేది. నాకు ఇన్విటేషన్ ఉంటే పోని కార్యక్రమం లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పిలిపించినప్పుడు పాల్గొనని కార్యక్రమం లేదు. నేను వాళ్ళు ఎక్కడ పిలిపించారు, నేను ఏది పాల్గొనలేదు, అది కూడా మీరే చెప్పాలి. అయితే రాఖీ పౌర్ణమి కూడా తొందరలో వస్తుంది. రాఖీ పౌర్ణమి కూడా కవిత వెళ్ళి అన్నకి రాఖీ కడుతుందా, అదేవిధంగా సంతోష్ కూడా రాఖీ కడుతుందా అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. జనరల్గా రాఖీకి పెద్ద ఏమంటారు రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఖచ్చితంగా రాఖీ కడతాను, అందులో అనుమానం ఏం లేదు. రామన్న ఖచ్చితంగా రాఖీ కడతాను. ఈ బీసీ రిజర్వేషన్ల అంశంపైన కూడా బీజేపీ ఇప్పటివరకు చేస్తున్న ప్రకారం ముస్లింలకు సంబంధించిన అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా తప్పని కూడా ఇప్పటివరకు బీజేపీ అంటుంది. దానిపైన మీ కామెంట్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఒకటండి, ముస్లింలకు సంబంధించి స్పష్టత ఇవ్వాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు, 46% బీసీలు ఉన్నారు, 10% బీసీ ముస్లిమ్స్ ఉన్నారని చెప్పారు. అంటే వాస్తవానికి నువ్వు ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఎంత, 56%. ఎవరి ప్రకారం, రాహుల్ గాంధీ గారి ప్రకారం. కానీ ఎందుకు 42% ఇస్తున్నారంటే ఇప్పటివరకు సమాధానం లేదు. పోనీ 42%లో ముస్లిమ్స్ లేరని అనుకుందాం ఒక మాట, కానీ బీసీలే 46 ఉన్నారు కదా. అంటే ఇంకా 4% ఎవరికి బీసీలకు తక్కువ రిజర్వేషన్ ఇస్తారు మీరు? యాదవులను తగ్గిస్తారా, ముద్రాజులను తగ్గిస్తారా, రజకులను తగ్గిస్తారా, ఎంబీసీలకు తగ్గిస్తారా, డిఎన్టీలకు తగ్గిస్తారా? అది కూడా చెప్తలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బేసిక్ మోసం ఏంటంటే స్పష్టత ఇవ్వకపోవడం. పారదర్శకత అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. దాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుంది. దాన్ని ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీజేపీ ఏమంటుంది, ముస్లింలు ఉంటే మేము ఇవ్వమంటుంది. అసలు ఈయన చెప్పనే లేదు, ఈ పార్టీ చెప్పనే లేదు, ఆ పార్టీ మేము ఇవ్వమంటుంది. అంటే ఇది ఎట్లా ఉందంటే ఇద్దరు కలిసి అసలు బీసీలకు మొత్తం రిజర్వేషన్ లేకుండా ఎత్తగొట్టాలి కాబట్టి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయని డీప్ అండర్స్టాండింగ్తో 2 జాతీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. సో ఈ 2 జాతీయ పార్టీల మోసాన్ని ఎక్స్పోజ్ చేయడానికి నేను 72 గంటల నిరాహార దీక్ష చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మేము పర్మిషన్ అడిగినాం. ఓరల్గా 24 గంటలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కాదు, 72 గంటలు ఇవ్వాల్సిందే అని మేము కోర్టును కూడా అప్రోచ్ అయినాం. ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. మా తెలంగాణ జాగృతి మీరు హిస్టరీ అంతా తీసుకొని చూడండి, ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని మేము అధిగమించలేదు. ఎప్పుడైనా శాంతియుతంగానే చేసాం. 72 గంటల సమయం ఇస్తే అన్ని కులాల బీసీ బిడ్డల యొక్క మనోభావాలను వెలిబుచ్చేటటువంటి అవకాశం, సమయం దొరుకుతుంది. కాబట్టి ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. గత 10 ఏళ్లలో కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంపైన కూడా గత ప్రభుత్వం కూడా ఎక్కడ ఆలోచన చేయలేదు. అప్పుడు కవిత కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా గతంలో కూడా రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే తగ్గించింది అనేది కూడా ఒక విమర్శ ఉంది. అది కరెక్ట్ కాదండి. సాంకేతిక పరమైన అంశాలు తెలియని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు తప్పితే అది నిజం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి కేసీఆర్ చేయలేదు అని బ్లేమ్ చేయడానికి చేస్తుంది. కానీ ఆనాడు కేసీఆర్ గారు ముందున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఎట్లయితే ప్రభుత్వానికి కోర్టు చెప్పిందో మీరు సెప్టెంబర్ 30 లోపల పెట్టాలని, అప్పుడు కూడా 100 రోజులలో పెట్టాలని చెప్పారు. కానీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర బీసీ బిల్లు పాస్ అయి ఉంది, ఇప్పుడు మన దగ్గర కులగణన జరిగి ఉంది, ఇప్పుడు మన దగ్గర డెడికేటెడ్ కమిషన్ వేసి ఉన్నాం, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ లేదని చెప్పి ఉన్నాం. అంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ అయి ఉన్నాం, బిల్లు పాస్ చేసినాం, ఆర్డినెన్స్ పాస్ చేసినాం. సో కేవలం ఒక 1% వర్క్ గవర్నర్ గారి సంతకం, ప్రెసిడెంట్ గారి సంతకం అనే దగ్గర ఆగింది. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు, కేసీఆర్ గారు ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్ళారో దాంతో 50% అనేటటువంటి సీలింగ్ బ్రేక్ చేసే ఆస్కారం లేదు. సో కేసీఆర్ గారు ముందు ఆనాడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే, అయితే బీసీలకు అసలే రిజర్వేషన్ ఇవ్వకుండా పోవాలి, లేకపోతే 50%లో ఎస్సీ ఎస్టీలకు పోను, మిగిలిన రిజర్వేషన్ ఇచ్చి పోవాలి. వారు మిగిలిన రిజర్వేషన్ ఇచ్చిపోయినారు. సో వారి చిత్తశుద్ధిని 0 ఇవ్వకుండా కేసీఆర్ గారు 29% ఇచ్చిండ్రన్నది చూడాలి. కానీ అది పక్కకు పెట్టి ఎక్కువ ఇవ్వకుండా తక్కువ ఇచ్చిండ్రు, మీరు తగ్గించిండ్రు అని ఉట్టిగా బురద జల్లే ప్రయత్నం చేస్తే అది ప్రజలు కరెక్ట్ కాదు. కోర్ట్స్ చెప్పినాయి, కేసీఆర్ గారు చెప్పారు, పేపర్లు ఉన్నాయి, అవి చూసుకోవచ్చు ఎవరైనా కూడా. సింగరేణికి సంబంధించిన దానిపైన కూడా జాగృతి అధ్యక్షురాలు కవితని తొలగించారు, లేకపోతే కవిత తప్పుకున్నారు, కుప్లేశ్వరికి కూడా కట్టబెట్టారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. సింగరేణి కార్మికులు, నాయకులు ఆనాడు ప్రేమతోని నన్ను గౌరవ అధ్యక్షురాలుగా జనరల్ బాడీ పెట్టి ఎన్నుకున్నారు.
యూనియన్లు వేరు, పార్టీలు వేరండి. పార్టీ నుండి ఇన్ఛార్జ్గా ఈశ్వరన్న ఉన్నారు. ఈశ్వరన్న స్వయాన తను ఒక బొగ్గుగని కార్మికుడు, బాయిలకు దిగి బొగ్గెత్తినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి బొగ్గుగని కార్మికుల కష్టాలు తెలిసినటువంటి నాయకుడిగా పార్టీ నుండి ఒక ఇన్ఛార్జ్ని పెట్టడాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను. నన్ను గౌరవాధ్యక్షురాలుగా తొలగించడమని కానీ, ఎక్కడ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తొలగించడమని కానీ టీబీజీ కేసు ఇప్పటివరకు చెప్పలేదు. పైగా నేను టీబీజీ కేసుకు చేసిన నష్టం కూడా ఏం లేదు. సింగరేణి జాగృతి పెట్టింది కూడా ఎందుకు? కార్మికుల హక్కుల కోసం టీబీజీ కేసు పోరాటం చేస్తుంది, కార్మికుల సంక్షేమం కోసం మేము పోరాటం చేస్తామని స్పష్టంగా చెప్పినాం. ఎందుకంటే ఇవాళ సింగరేణి కాలనీలలో మీరు ఎక్కడ చూసినా ముందులాగా కరెంట్ ఉంటలేదు, ముందులాగా నీళ్లు ఉంటలేవు, ఆల్మోస్ట్ మోరి నీళ్లు నల్ల నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే కాంగ్రెస్ హయాంలో కనీసం మంచినీళ్ళు కూడా సింగరేణి కాలనీలలో వస్తలేవు. దానివల్ల ఎవరు ఇబ్బంది పడతారు? కార్మికుల యొక్క కుటుంబాలు ఇబ్బంది పడతాయి. సో కార్మికుల ప్రాథమిక సంక్షేమం కోసం పనిచేయడానికి సింగరేణి జాగృతిని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఒక కామెంట్ చేశారు, అంటే మీడియా చిట్చాట్లో కూడా కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా గతంలో, ఆ దయ్యాలు వెళ్ళిపోయాయి అంటారా, ఇంకా ఉన్నాయి అక్కడ? దయ్యాలు ఆడికెళ్ళిపోతే ఇవాళ ఇంటర్వ్యూ ఉండదు కదా. దీంతో పాటుగా బీసీలకు సంబంధించిన దానిపైనే 72 గంటల పాటు మీరు దీక్ష చేసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే జాగృతి యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే ఒకటి, సమాధానం ఖచ్చితంగా వస్తుంది. సమాధానం రాకపోయినా స్పష్టత వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏదర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ ఒక ఫోకస్గా ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందండి. ఒకవేళ వాళ్ళు అట్లా ఆన్సర్ ఇవ్వకపోతే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, పోరాట మార్గాలు. ఖచ్చితంగా బీసీ మేధావులతోని, బీసీ కుల సంఘాల వాళ్ళతోని, సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని పార్టీలతోని కూర్చొని చర్చించి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులందరితో కూడా మాట్లాడిన తర్వాత ఫ్యూచర్ కార్యాచరణ అనేది ప్రకటిస్తాం. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అప్పుడు జాగృతి ఒంటరిగా పోటీ చేస్తున్నా, వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసే దిశగా అడుగులు వేపిస్తున్నా, ఎలా అంటారు? స్థానిక సంస్థ ఎన్నికల్లో జాగృతి పొలిటికల్ పార్టీ కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి. జాగృతి నుంచి ఎవరు పోటీ చేయాలనుకున్నా ఖచ్చితంగా వారికి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని అడుగుతాం. ప్రభుత్వం నుంచి లీక్స్ వస్తున్నాయి కాబట్టి గతంలో బీసీలకు సంబంధించిన అంశం కావచ్చు, పూలే విగ్రహం కావచ్చు, అదేవిధంగా కవిత ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రభుత్వం నుంచి లీక్స్ వస్తున్నాయి, అందుకనే కవిత ముందుంటూ కూడా బాగా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంటుంది. అంటే ఒకటండి, పలు రకాల చర్చలు జరుగుతుంటాయి సమాజంలో. ఈ చర్చల వెనుకున్నటువంటి ఆంతర్యం ఏందన్నది టైమే డిసైడ్ చేయాలండి. నేను నా కమిట్మెంట్ బీసీల కోసం పదే 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 అనేక కార్యక్రమాలు చేసి ప్రూవ్ చేసుకుంటాను. ఒకవేళ నాకెవరితోనన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటే నేను ఒక కార్యక్రమం చేసి ఆపొచ్చు కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆపొచ్చు కదా. అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా 72 గంటలు దీక్షలు చేయాల్సినటువంటి అవసరం నాకేముంది? మ్యాచ్ ఫిక్సింగ్ పోరాటాలు చేయడం అన్నది కవితకు అలవాటు లేదు, తను ఇదివరకు చేయలేదు, ఇక ముందు కూడా చేయబోదు. రాష్ట్రంలో ఇప్పటివరకు సాగునీటికి సంబంధించిన అంశంపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. బనకచెర్ల విషయంలో కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బనకచెర్ల అంశాన్ని కూడా ప్రతినిధిత్వం మాట్లాడుతుంది. జాగృతి బనకచెర్ల పైన కూడా ఏ విధంగా స్టాండ్ ఉండబోతుంది జాగృతి? మేము లీగల్ పోరాటం చేస్తామని ఇదివరకే చెప్పినామండి. దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా రెడీ అయింది. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతాం. ఇదివరకు ఎట్లయితే పోలవరం ప్రాజెక్ట్ మీద కూడా జాగృతి తరఫున సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మేము పోరాటం చేసినాము, ఫ్యూచర్లో బనకచెర్లను కూడా ఖచ్చితంగా ఆపుతాం. బనకచెర్ల పైన కూడా రీసెంట్గా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్లు మీరు చూసింటారు. బనకచెర్ల ఇప్పటివరకు పూర్తయింది, బనకచెర్లకు కేసీఆర్, హరీష్ రావు సంతకం ఎప్పుడో పెట్టేశారని చెప్పేసి కూడా రీసెంట్గా చెప్పారు కామెంట్లు. ఇక అది నేను మా అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న నిజామాబాద్ నేను పెద్దగా మాట్లాడితే బాగుండదు, కానీ అది కరెక్ట్ కాదండి వారు చెప్పే అంశము. బనకచెర్ల ప్రాజెక్టు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కొత్తగా తెర మీదకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివర్ లింకింగ్ ఇష్యూస్లో తెలంగాణ భూభాగం మీద కాకుండా లింకేజ్ పాయింట్ మార్చాలని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. చాలా స్పష్టంగా మనం లేఖలు రాసి ఉన్నాము, అపెక్స్ కౌన్సిల్కి రాసాము. లింకేజ్ అనేది జరిగితే ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గరే జరగాలని చెప్పున్నాము. కాబట్టి దానిలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. కాళేశ్వరం కమిషన్ కూడా ఇప్పటివరకు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అందులో నిత్యం అంటే అవి ప్రభుత్వానికి సంబంధించిన లీకలా తెలియదు. అదేవిధంగా కేసీఆర్కు సంబంధించిన కేసీఆర్ దోషి అనే విధంగా కూడా ఇప్పటివరకు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానిపైన ఈ ప్రభుత్వానికి అలవాటే కదండి, ఏదో రిపోర్ట్ అంటారు, అది ఎప్పుడు బయటకు చెప్పరు. కనీసం ఇప్పటి వరకు
ఎస్సీల మీద వేసినటువంటి షమీమ్ అఖ్తర్ రిపోర్టు బయటపెట్టలేదు, భూసాని కమిషన్ రిపోర్టు బయటపెట్టలేదు, కులగణకు సంబంధించిన డీటెయిల్స్ బయటపెట్టలేదు. అట్లనే అనేకమైనటువంటి కమిటీలు కమిషన్లు వేసిండ్రు, దాన్ని ఏని కూడా బయటపెట్టలేదు. సో మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది ఏంటంటే అసలు ఆ రిపోర్ట్లో ఏముందో బయటపెట్టండి. ఆ సీక్రెసీ ఎందుకు? బయటపెడితే ప్రజలే డిసైడ్ చేసుకుంటారు కదా, చట్టపరమైన చర్యలు తర్వాత తీసుకోవచ్చు. కానీ అసలు రిపోర్ట్లో ఏముందని కనీసం చెప్పాలి కదా. చెప్పకుండా రోజు ఒకటి లీక్ ఇచ్చి రాపించుకొని సెన్సేషన్ క్రియేట్ చేయడం అన్నది కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పల్చన అవుతుంది ఇటువంటి విషయాలు చేస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 72 గంటల పాటు చేయబోయే దీక్షకు ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సానుకూలంగా సమాధానాలు వస్తాయా లేదనే దానిపై కూడా వేచి చూద్దాం. జాగృతి నిర్వహించే కార్యక్రమం మాత్రం 72 గంటల పాటు ఎట్టి పరిస్థితుల్లో చేసి తీర్థమని చెప్పేసి కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే ఇప్పటివరకే ప్రకటిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.